కొత్తకోట మండల కేంద్రం శివాజీ చౌరస్తా వద్ద వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నిరసన కార్యక్రమం పాల్గొన్న దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి. రైతులు వడ్ల కొనుగోలు కోసం రోజుల తరబడి ఎదురు చూస్తున్నా పట్టించుకునే వారు లేరని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా పాలనలో పంట పండిస్తే కొనే దిక్కు లేదని మాజీ ఎమ్మెల్యే మండిపడ్డారు. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా చివరికి పంట కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అరిగోస పడుతున్నారని, సందర్భం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెప్తానన్నారు. గన్ని బ్యాగులు, లారీలు, మిల్లుల కేటాయింపు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. తరుగు పేరిట రైతులను దోచుకుంటున్నారని తెలిపారు. మరోవైపు కొనుగోలు ఆలస్యం చేస్తుండటంతో అకాల వర్షాలతో రైతు మరింత ఆందోళన చెందుతున్నాడన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో జాప్యంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు నష్టానికి అమ్ముకుంటున్నారని తెలిపారు. బోనస్ ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి డిమాండ్ చేశారు. లేకపోతే బీఆర్ఎస్ ఎక్కడికక్కడ ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. పండించిన ప్రతి గింజ కొనే వరకు రైతుల పక్షాన ఉండి పోరాడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎవరిని అడగాలని వీళ్ళని అడిగితే మాకేం తెలియదు అంటున్నారు. ఎంతసేపు ఉన్నా బాడదాని లేదు, ఇప్పటికీ బాడదాని లేదు. ఇప్పుడు కొత్తకోట్ల టౌన్లో అసలు ఇప్పుడు ఇప్పటికీ 30,000 బస్తాలు. ఇంతకుముందే మా రైతు మిత్రుడు దాదాపు 50 ఎకరాలు కౌలుకు, సొంత పొలం కాక కౌలుకు తీసుకొని కూడా జలంధర్ ఎంత కష్టపడి 25 రోజుల తర్వాత కూడా ఇయ్యాలటికి వడ్లు కొంటలేరు అన్నది ఆయన మాటల్లో ఆవేదన స్పష్టంగా అర్థమవుతా ఉంది. ప్రజలకు అర్థమవుతుంది, రైతులకు అందరికీ అర్థమవుతా ఉంది, మాకు కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు మీద ఎందుకో కక్ష పెట్టుకున్నది. 2.5 సంవత్సరాలు అయింది. ఏదైనా రైతుకు సహాయం చేయాలన్న ఆలోచన కేసీఆర్ గారు చేస్తుండే. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం రైతు మీద కక్ష పెట్టి ఎంత గోస పెడుతుందో అడుగడుగున చూస్తా ఉన్నాం. కేసీఆర్ గారు 2 పంటలకు రైతు బంధు 10,000 ఇస్తా అంటే ఎలక్షన్లో 2 పంటలకే ఇస్తావా, 3వ పంటకి ఇవ్వవా, మేమొస్తే 3 పంటలకు ఇస్తామన్నాడు. కేసీఆర్ 10,000 ఇస్తుండు, మేము 15,000 ఇస్తామన్నాడు. ఇవాళకి ఎక్కడ పోయింది? 2.5 సంవత్సరాల కాలంలో ఇప్పటికి 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టింది. ఇంకో నెల అయితే మళ్ళీ వానాకాలం జూన్లో స్టార్ట్ అవుతుంది. ఈ యాసంగి రైతు బంధు పైసలే వల్లే ఒక్కొక్క ఎకరా 6,000 ఒక నెలలా. మళ్ళీ కేసీఆర్ గారు మొన్న జగిత్యాల మీటింగ్ పెడుతుందంటే మళ్ళీ ఒక 6,000. ఇవాళకి 2 ఎకరాలకు తప్ప పైసలు ఇవ్వలే. మాటలు మాత్రం పెద్ద పెద్ద చెప్పారు. 3 పంటలకు ఇవాళ 2 పంటలకే దిక్కులేదు. అట్లా 3 సార్లు ఎగ్గొట్టారు. ఒకసారి ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది రైతు ఎంత గోసపడుతున్నాడు. రైతు బంధు రాక అది ఇబ్బంది. ఎరువులు ఇయ్యనికనే శాతనైతే లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో 4 నెలల ముందే ఎంత యూరియా కావాలి, ఎంత ఎరువులు కావాలి, తెలంగాణ మొత్తంలో ఎన్ని ఎకరాల సాగు అవుతుంది అని ముందే స్టాక్ తెచ్చి పెట్టేటోడు. 5 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్న గోదాములని దాదాపు 38 లక్షల మెట్రిక్ టన్నులు పట్టేంత గోదాములు కట్టిండు. గంట ముందు చూపుతూ ఉండే. 4 నెలల ముందు ఎరువులు వచ్చి ఉంటుండే మనకి. కానీ ఇవాళ యాప్ ద్వారా ఎరువులు కొనమంటారు. దుకాణంలోనే ఎరువు లేనిది యాప్ ద్వారా వేయడంగా వస్తుంది. ముందు దుకాణంలో ఉంటే కదా ఎరువు అనేది, ఎరువు బస్తాలు దుకాణంలో ఉంటే ఎవడన్నా వద్దు కొనుక్కుంటాడు. యాప్లో లోడ్ చేసుకోవాలి. సామాన్య రైతులకు ఆ అవగాహన ఎట్లా ఉంటుంది అంటే ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి అన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది తప్ప సాయం చేద్దాం, రైతును మంచిగా చేద్దాం, రైతును రాజు చేద్దాం అన్న ఆలోచన లేదు. నీళ్ల విషయంలో అట్లే ఉంది ఇబ్బంది. కరెంటు ఎన్నిసార్లు పోతుందో తెలియదు. ఎరువులు ఇబ్బంది. అయినా కూడా కష్టపడి రైతు కింద మీద కష్టపడి వ్యవసాయం చేసి దేశానికి అన్నం పెట్టే రైతు ఇవాళ పంట పండించి 25 రోజులు అవుతుంటే కూడా ఇవాళకి పండిన ధాన్యాన్ని కొనే పరిస్థితి ఇవాళ ఈ నియోజకవర్గంలో లేదు. ఇలా మేము హైవే మీద ప్రతి ఊరు చూసుకుంటూ వస్తా ఉన్నాం. ఎక్కడ చూడు కుప్పలు 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 ఇలా ఒడ్డు కనిపిస్తా ఉన్నాయి. మళ్ళా నామకే వాస్తే ఏంది, 15 రోజుల ముందే కొనుగోలు సెంటర్లన్నీ టెంకాయలు కొట్టిపోయారు. కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేసి 15 రోజులైనా కూడా ఎందుకు గన్ని బ్యాగులు వస్తలేవు, ఎందుకు డీసీఎంలు వస్తలేవు,
ఇవాళ ధర్నా నిరసన కార్యక్రమం పెడుతున్నామని రాత్రి వాట్సాప్లో పెట్టేసరికి పొద్దుగాల 2 DCMలు వచ్చినాయి, అధికారులు వచ్చారు, అందరు వచ్చారు, ఓ పక్క ఎత్తుతా ఉన్నారు. మరి అన్ని గ్రామాలు ఎత్తాలి కదా. ఇలా ఒక కొత్తకోట ఒకటే కాదు, కొత్తకోటలు ఇంకా చాలా ఉంది. మేము నిన్న మిరాజ్పల్లిలో చూసినాం, ఎక్కడ చూడు కుప్పలు ఉన్నాయి. ఇవాళ వరకు పట్టించుకున్నాను, నాతోనే లేదు. ఇంతకుముందు మా రైతు చెప్తా ఉన్నాడు, కేసీఆర్ గారి గవర్నమెంట్ ఎట్లా ఉండే, ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా ఉంది. ఇలా DCM డ్రైవర్కి 1000 రూపాయలు ఇస్తే తప్ప DCM వస్తలేదు. ఆ 1000 రూపాయలు ఎవడు ఇవ్వాలి? మళ్ళీ రైతు జేబులోకి వెళ్ళి ఇవ్వాలి. క్వింటాల్కు 5 కిలోలు తరుగు తీస్తా ఉన్నారు. మాయిశ్చర్ వచ్చినా సరే, మాయిశ్చర్ వచ్చి మంచిగా ఉన్నా కూడా 5 కిలోలు ఒక క్వింటాల్కి తీస్తా ఉన్నారు. దీడో కుట్ర ఉంది. 15 రోజుల ముందు కొనుగోలు సెంటర్లు పెట్టిర్రు. అంటే కొనుగోలు సెంటర్లు పెడితే రైతులు వచ్చి అమ్ముతారు, ఎక్కడ పోకుండా ఉంటారని. కానీ జరుగుతున్న కుట్ర ఏంటంటే ఏదో విధంగా కొనుగోలును ఆలస్యం చేయాలి. ఆలస్యం చేస్తే రైతులు పోయి ప్రైవేట్లో అమ్ముకోవాలి. ప్రైవేట్లో అమ్ముకుంటే ఇవాళ బోనస్ ఇచ్చే ఇబ్బంది ఉండదు. గవర్నమెంట్కి బోనస్ ఇవ్వాలి. బోనస్ను తప్పించుకోనికే ఆ క్వింటాల్కు 500 ఏదైతే మాట ఇచ్చిరో ఆ బోనస్ను తప్పించుకోనికే ఇవాళకి కష్టాలు పెడుతున్నారు రైతులకి. సంచులు ఇయ్యరు టైంకు, DCMలు రావు, లోడ్ చేసి మిల్లు కాడుకోయినా వాడి దించుకోడు. ఒకవేళ దించుకోవాలంటే మళ్ళీ 5 కిలోలు తరుగు తీయాలి. అంటే ఏదో విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నమే చేస్తుంది తప్ప మంచి చేసే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఇలా గోసపడుతున్నారు రైతులు. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు. అందుకే ఇవాళ BRS పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన ఇవాళ కొత్తకోటనే కాదు, ప్రతి గ్రామంలో ప్రతి గింజ కొనే వరకు కూడా BRS పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో రైతుల పక్షాన ఉండి పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, అధికారులు, కలెక్టర్ గారు యుద్ధ ప్రాతిపదిక మీద వెహికల్ అరేంజ్ చేసి, మిల్లులు అరేంజ్ చేసి, ఇలా ఒక్క వర్షం పడ్డా కూడా ఇలా ఈ కిలోమీటర్ రోడ్డు మొత్తం ఇలా 1000 బ్యాగుల ధాన్యం ఇలా రోడ్డు మీద ఉంది. ఒక్క వర్షం వచ్చినా కూడా ఇలా రైతు మళ్ళా రోడ్ల మీద రోడ్డు పాలయ్యే పరిస్థితి ఉంటుంది. కష్టపడి 4 నెలలు కష్టపడి ఇలా చేతికి వచ్చిన పంట మళ్ళీ ఇబ్బంది పడి తడిస్తే మళ్ళీ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వంలోని పెద్దలు యుద్ధ ప్రాతిపదిక మీద ఈ నియోజకవర్గంలోని ప్రతి గింజను కొనాలి. ప్రతి గింజ ఏదైతే మీరు మాట ఇచ్చిరో 100కు 100% బోనస్ 500 అనేది ఇవ్వాలి. అదేవిధంగా మక్క రైతులను కూడా ఆడుకోవాలి. మొక్కజొన్న రైతులను అసలు కొనుగోలు సెంటరే పెట్టలేదు ఇవాళటి వరకు కూడా. చాలా మంది రైతులు ఎక్కడ అమ్ముకోవాలన్న ఆలోచనతోటి, ఆవేదనతోటి ఇలా బాధపడతా ఉన్నారు. కాబట్టి మొక్కజొన్న రైతులను కూడా ఈ ప్రభుత్వం ఆదుకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, కలెక్టర్ గారు ప్రత్యేకంగా రివ్యూ తీసుకొని ఈ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రతి గింజను కోరే విధంగా చర్యలు చేపట్టాలని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి పెద్ద ఎత్తున హాజరైన మా రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ ఈ ఒక్కరోజు కాదు, ఇక్కడ ఉన్న నాయకులు గాని రైతులు గాని ప్రతిరోజు ప్రతి గ్రామంలో ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టాలి, రైతుల పక్షాన పోరాటం చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జై తెలంగాణ, జై కేసీఆర్. రోజు చూద్దాం. ఇంకా మా ఆలోచన రైతులను ఆదుకోవాలి, ప్రభుత్వం ఇమ్మీడియట్ గా కొనాలి. ఇప్పటికీ ఇవాళ మేము వస్తున్నామని చెప్పేసి ఇవాళ పొద్దుగాల హడావుడిగా DCMలు పంపి జిల్లా అధికారులు వచ్చి ఏ విధంగా అయితే కొనుగోలు చేస్తున్నారో ఆ కొనుగోలు అనేది కంటిన్యూ కావాలి. ఆ కొనుగోలు అనేది ప్రతి గ్రామంలో జరగాలి. రైతులను ఇబ్బంది లేకుండా చూడాలి. ఇవాళ మేము వస్తున్నాం కాబట్టి ఇలా చేసి మళ్ళీ మధ్యాహ్నం తర్వాత బంద్ చేస్తే ఇంకొక 4-5 రోజులు అబ్జర్వ్ చేసి పెద్ద ఎత్తున రైతులందరితోటి ఇంకో కార్యాచరణ తప్పనిసరిగా రూపొందించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, వనపర్తి కలెక్టర్ గారు కానీ అదేవిధంగా మామ్నార్ కలెక్టర్ గారు ఇమ్మీడియట్ గా స్పందించి రైతుల పక్షాన నిలబడి న్యాయం చేయాలనే నేను వారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈరోజు కొత్తకోట మండల్ హెడ్ క్వార్టర్ లో రైతుల పక్షాన రైతుల కొరకు రైతులు పండించిన ధాన్యం దాదాపు 25 రోజులైనా కూడా ఇవాళటికి ప్రభుత్వం కొనకుండా రైతులను ఇబ్బంది పెడుతున్న కారణంగా రైతులందరితో కలిసి ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. 25 రోజులు అయిపోయింది. 25 రోజులై మాయిశ్చర్ వచ్చింది, అంతా వచ్చిన తర్వాత కూడా ఇవాళకి క్వింటాల్కు 5 కిలోలు తగ్గిస్తున్నారు. లేదు DCMకే 1000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయినా రైతులు ముందరికి వచ్చి ఇస్తామంటే కూడా ఇవాళకి వెహికల్లు రాని పరిస్థితి. ఇలా ఒక్క వర్షం పడితే
ఇవాళ అంత పంట నష్టపోయే పరిస్థితి. ఇలా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా వేల సంఖ్యలో ఇలా పంటలు వండింది, 1000 ఎకరాల్లో పంటలు వండింది, చాలా బ్రహ్మాండంగా ధాన్యం వచ్చింది. కానీ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ప్లానింగ్ లేక ఇలా కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాలు కొనుగోలు సెంటర్ల దగ్గర ఒక్క రోజు కూడా నిరసన కార్యక్రమాలు జరగలేదు. ఎందుకంటే వచ్చినట్లు ఇమ్మీడియట్గా వెహికల్ వస్తుండే, అధికారులు వస్తుండే, మిల్లర్లకు వెళ్ళిపోతూ ఉండే. కానీ అలా నామకే వాస్తే 15 రోజుల క్రితం కొనుగోలు సెంటర్ పెట్టిర్రు. ఇవాళకి కొన్ని కొనుగోలు సెంటర్లు ఇంతవరకు ఓపెనే కాలేదు. ఓపెన్ చేసి టెంకాయ కొట్టిపోయారు తప్ప ఒక్క సంచి, ఒక గన్ని బ్యాగ్ కూడా ఇక్కడికి రాని పరిస్థితి. అంటే ఏదో విధంగా ఈ ప్రభుత్వం బోనస్ను ఎగ్గొట్టడానికి కుట్ర చేస్తూ ఉంది. ఇలా ప్రభుత్వం కొంటే క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇవ్వాలి. ఆ బోనస్ ఎగ్గొట్టడానికే కొనుగోలు సెంటర్లని టెంకాయలు కొట్టిర్రు, కానీ సంచులు ఇయ్యరు. డీసీఎంలు రావు, అధికారులు రారు, మా ఇచ్చారు అంటారు. లేదంటే అదే ఇది ఇబ్బంది పెట్టి 15-20 రోజులు ఇబ్బంది పెట్టేసరికి రైతుకు కష్టం వచ్చి అరే ముందు పైసలు అయితే కావాలని ఇవాళ ఇప్పటికీ దాదాపుగా 30% పండిన పంటను ఇక్కడ ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవడం జరిగింది ఈ కొత్తకోటలోనే. అంటే చూసి ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక బోనస్ సంగతి దేవుడు ఎరుగు, ఉన్నదే వాడు కొంటలేడని చెప్పేసి దాదాపు 30-40% ఇవాళ ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకోవడం జరిగింది. ఇంకా ఉన్న 60-70% ధాన్యం కొనడానికి కూడా ఏమి ఇబ్బంది అవుతుంది ప్రభుత్వంలోని పెద్దలకి, అధికారులకైనా అడుగుతా ఉన్నాం. మిల్లర్లు అలాంటి కాలేదా? వెహికల్స్ లేవా? వెహికల్స్ అరేంజ్మెంట్ ఎందుకు ఉంటలేదు? అంతకుముందు జరిగింది ఎట్లా, ఇవాళ ఎందుకు జరుగుతలేదు? లేదు, ఏ గ్రామంలో ఆ గ్రామంలో ట్రాక్టర్లు ఉంటే ట్రాక్టర్ల మీదనే రైతులను తీసుకుపోమంటే వాళ్ళే తీసుకుపోయి ఆడిచ్చేస్తారు. ఆ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఎవడైతే కాంట్రాక్టర్ ఉందో వాంతో ట్రాక్టర్లకి రైతులకు ఇచ్చేస్తే ఈజీ అయిపోతుంది. వెహికల్ లేక ఇబ్బంది పెడుతున్నారు, గని బ్యాగు లేక ఇబ్బంది పెడుతున్నారు. ఇలా కేసీఆర్ గారు ఎంత బ్రహ్మాండంగా రైతును రాజు చేయాలన్న ఆలోచనతో 10 ఏళ్ల కాలంలో ఎట్లా చేసిండు? ఇలా 2.5 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ వచ్చి. ఎంత గోస పెడుతుంది అంటే వాళ్ళ ఏదో కక్ష, రైతుల మీద కక్ష ఉన్నట్లే ప్రవర్తన చేస్తుంది తప్ప రైతును ఆదుకోవాలన్న ఆలోచన లేదు. ఇప్పటికీ 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టారు. ఇవాళ ఈ పోయిన యాసంగిది ఎప్పుడు జనవరిలో ఇవ్వాల్సిన యాసంగి పైసలు ఇవాళ మళ్ళీ ఒక నెల అయితే వానకాలం వస్తూ ఉంది. ఇవాళ వడగా రైతు బంధు పైసలు వాళ్ళే ఎకరాకు 6,000 మొన్న ఒకసారి వేసిరు. మొన్న కేసీఆర్ గారు జగిత్యాల సభ పెడుతుందంటే మళ్ళీ 2వ ఎకరాకి వేసిరు, మళ్ళీ 3వ ఎకరాకి ఇవాళ వరకు లేదు. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు 11 సార్లు దాదాపు 70 లక్షల మంది రైతులకి 75,000 కోట్ల రూపాయలు ఏ విధంగా రైతు బంధు వేసిరు. ఇవాళ మీరు ఉన్న 2.5 సంవత్సరాలనే 3 సార్లు ఎట్లా రైతు బంధు ఎగ్గొట్టిరు? కేసీఆర్ గారు 2 పంటలకు ఇస్తే మేము 3 పంటలకు ఇస్తామన్న ముఖ్యమంత్రి ఎటువా? ఎందుకు ఆలోచన వస్తలేదు? ఇలా ప్రజల మీద సోయే లేదు, వాళ్ళకి ప్రజల మీద ప్రేమ లేదు, రైతుల మీద ప్రేమ లేదు. నిజంగానే వాళ్ళకి ఆ సోయి ప్రేమ ఉండింటే ముందే కార్యాచరణ సిద్ధం చేసుకొని ఏ రైతుకి ఇబ్బంది లేకుండా ప్లానింగ్ చేసేవాళ్ళు. ఇలా ప్లానింగ్ లేకుండా పోతా ఉంది కాబట్టి ఇవాళ రైతులందరూ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. మొక్కజొన్నలు కొనే పరిస్థితి లేదు. ఇవాళ వరకు కూడా ఒక్క కొనుగోలు సెంటర్ పెట్టలేదు. మక్కలేసిన రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వంలోని పెద్దలు కానీ, జిల్లా యంత్రాంగం కానీ యుద్ధ ప్రాతిపదిక మీద లారీలు పంపించి, గన్ని బ్యాగులు పంపించి ఇమ్మీడియట్గా లిఫ్ట్ చేయాలి వరి ధాన్యాన్ని అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ నిరసన కార్యక్రమం కొత్తకోట్ల అని పెడితే ఇలా పొద్దున్నే 2 డీసీఎంలు వచ్చినాయి. మరి నిన్నటి వరకు ఎందుకు రాలే? ఇవాళనే పొద్దుగాల డీసీఎంలు వస్తాయి, బ్యాగులు వస్తాయి, అధికారులు వస్తారు. మొన్న నేనంతే మొలగర్ర దగ్గరకు వస్తున్నా, ఇలా సాయంత్రం 4 గంటల కంటే 11 గంటలకే పోయి 5,000 బ్యాగులు ఇచ్చి టోకెన్లు ఇచ్చారు. మొన్న చిన్నరాజమూడి దగ్గరికి వస్తున్నా అనేసరికి మధ్యాహ్నమే పోయిర్రు, ఆడొక 5,000 బ్యాగులు ఇచ్చి టోకెన్లు ఇస్తూ ఉన్నారు. అంటే మేము వస్తాము అంటే మీ ప్రతిస్పందన ఉంది తప్ప మీ అంతకు మీరుగా ఈ రైతులను ఆదుకోవాలన్న ఆలోచన ఎందుకు వస్తలేదు? ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతుల పక్షాన నిలబడి రైతులను ఇబ్బంది పెట్టకుండా కాపాడాలి. ఇమ్మీడియట్గా ఏదైతే బ్యాలెన్స్ ఉందో రైతు బంధు పైసలు 2 ఎకరాలు కాకుండా మిగతాది అది కూడా ఇమ్మీడియట్గా వేయాలి. వచ్చే నెలలో వాన ఎప్పుడైనా రైతు బంధు ఏ టైంలో వేయాలి? నాటు వేసే టైంలో రైతుకు పైసలు ఇస్తే ఆ ఎరువుకో, ఇత్తనాలకో, దేనికో దానికి కూలీలకో పనికి వస్తాయి. వరి కోసేటప్పుడు రైతు బంధు పైసలు అది కూడా 1 ఎకరా 2 ఎకరాలకు ఇస్తే రైతుకు ఉపయోగపడదు. ఈ యాసంగి పైసలు మొత్తం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వర్షాకాలం స్టార్ట్ అయినమ్మడే రైతు బంధు పైసలు ఇలా వేయాలి రైతులకని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ నియోజకవర్గంలోని అన్ని కేంద్రాల్లో యుద్ధ ప్రాతిపదిక మీద ఇవన్నీ ఒడ్లు కొనాలని డిమాండ్ చేస్తున్నాం. కొనని పక్షంలో ప్రతిరోజు కూడా బీఆర్ఎస్ పార్టీ సైన్యం
రైతులెంబడి రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా పెద్ద ఎత్తున హాజరైన మా రైతు మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు.